విషయానికి ఆలోచిస్తే కాంగ్రెస్ కూడా కోతవేటి దూరంలోనే ఉన్నారు. ఇండియా కూటమంతా కూడా రెడీగానే ఉన్నారు. ఒకవేళ గాని దేవుడి చిత్తం అయితే ఒకవేళ గాని మరి కాంగ్రెస్ పార్టీలోకి వీరందరూ కూడా ఇండియా కూటమికి ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నారో వారందరూ కూడా ఇండియా కూటమికి ఒకవేళ గాని సపోర్ట్ చేయగలిగితే మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతాది. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పెంట తింటున్నావారా? సొంతంగా 240 సీట్లు వచ్చి, కూటమి పరంగా 296 సీట్లు వచ్చి, సుస్థిరమైన పాలన ఇవ్వటానికి సిద్ధపడుతున్న ప్రభుత్వాన్ని ఆదిలోనే కూలిపోవాలని కోరుకుంటున్నావంటే నీ అంత లోఫర్గాడు ఇంకోటి ఉంటాడా? ఎందుకంటే ఈ దేశంలో హిందువులుగా మేము ఏ పార్టీ ఉన్నా సరే ఒక 5 ఏళ్ల సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడితేనే ఈ దేశం సుస్థిరంగా పరిపాలించబడుతుంది కాబట్టి. కానీ నువ్వేంటి, ఈ ప్రభుత్వాలు పడిపోతే ఆ ప్రభుత్వాలు కూలిపోతే అని చెప్పేసి పిల్లి శాపనార్థాలు పెట్టుకుంటా కుక్క బతుకుతా పంది మాటలు మాట్లాడుకుంటా తిరుగుతున్నావు.